హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో శివుని యొక్క పురుషాంగాన్ని ఎలా ఓడగొట్టిండ్రు అనేసి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కేవలము మతోన్మాదుల కోసం మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడి బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి కొరకై మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాము. మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. స్క్రీన్ పైన కనపడేటువంటి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్లో మీకు కావాల్సిన వారు ఫోన్ నంబర్కి కాంటాక్ట్ అయ్యి 500 రూపాయలకే 3 బుక్కుల్ని మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కులు మీ దగ్గరగానుంటే మతోన్మాదులు అస్సలు మీ దగ్గరికే కూడా రారు. ఓకే, మనం వీడియోలో కానీ చూసినట్లయితే చూడండి. స్కంద పురాణము మహేశ్వర ఖండము 6వ అధ్యాయము 18 నుండి 27 శ్లోకాలు. శ్లోకం యొక్క తాత్పర్యము చూడండి. శ్లోకంగానే ఉంది, కావాల్సింటే నేను పెడతాను, మీరు కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు తాత్పర్యాన్ని చూసేటప్పుడు, ఎప్పుడైతే శివుడు కైలాస పర్వతానికి వెళ్ళగోరెనో అప్పుడు బ్రాహ్మణ స్త్రీలంతా ఆనందము నొందుచు అతనిని అనుసరించిరి. ఇంటి పనిని విడిచి శివుని యందే మనసు నిలిపి చరించిరి. భార్యలందరూ అలా వెళ్ళగా ఋషి శ్రేష్ఠులు ఎప్పుడైతే ఇంటికి వచ్చారో అప్పుడు శూన్యముగా చూచిరి. భార్యలంతా ఎక్కడకు వెళ్ళారని ఒకరితోనొకరు అనుకుంటూ ఏ విధంగా దొంగిలించబడినారో అంటే కిడ్నాప్ చేయబడినారో మనకు తెలియదు అని ఆలోచించుచు అక్కడక్కడ వెతుకుతూ శివుని వెంట వెళుతున్న తమ భార్యలను ఆ బ్రాహ్మణులు చూచిరి. అది చూచి కోపించిన ఋషులు శివుని వద్దకు వెళ్ళి ఇట్లనిరి: మహాత్ముడవు విరక్తుడవు అయినా నీవేమి చేసితివి? నిస్సందేహముగా నీవు పరులైన ఋషుల భార్యలను అపహరించుచున్నావు అన్నారు. శివుడు మౌనంగా పర్వతము వైపు వెళ్ళుచుండగా, మా భార్యలను దొంగిలించినందువలన నీవు వెంటనే నపుంసకుడవు కమ్ము అని మునులు శివుడిని శపించారు. వెంటనే శివుని లింగం భూమిపై తెగిపడెను. చూడండి, స్కంద పురాణంలో చూసేటప్పుడు శివుని యొక్క లింగం ఎలా తెగిపడింది, అతనిని నపుంసకులుగా ఎలా చేసిండ్రనేసి ఈ యొక్క స్కంద పురాణంలో కానీ చూసినట్లయితే చూడండి, శివుడు ఈ యొక్క విషయంలో కానీ గమనిస్తే ఋషుల యొక్క భార్యల్ని అంటే బ్రాహ్మణుల యొక్క భార్యల్ని కిడ్నాప్ చేసిండు అనేసి రాయబడి ఉంది. చూడండి, పరిశుద్ధుడైన దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి మతోన్మాదులారా, ఒకసారి మీరు ఆలోచించండి, సత్యాన్ని తెలుసుకోండి. మేము చూపించేటప్పుడు రెఫరెన్స్లు ఇది మా గ్రంథం కాదు, శ్లోకాలు చూపియండి, అది చూపియండి, ఇది చూపియండి అని మాట్లాడుతున్నారు కదా. మీరు గ్రంథాలను తీసుకొని చదవండి. మీకు శ్లోకాలు దొరికినప్పుడు దొరికినప్పుడు మీరు ఒక వీడియో చేసి పెట్టండి ఇలా ఉందని. అది వదిలేసి మా మీద బూతులు తిట్టడం కాదు. ఒకసారి మీరు ఆలోచించండి, శివుడు దేవుడు ఇటువంటి పనులు చేయవచ్చా? భూమిపై ఉండే ఋషుల యొక్క భార్యల్ని కిడ్నాప్ చేయవచ్చా? ఎవరైనా కానీ ఇటువంటి పనులు చేసేవారిని అంటే ఆడవాళ్ళని కిడ్నాప్ చేసేవారిని దేవుడు అని మీరు ఆరాధిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మతోన్మాద ముసుగును తీసివేయండి. ఒక్కసారి మానవత్వంతో మీరు ఆలోచించండి. ఎవరైనా వచ్చి స్త్రీలను కిడ్నాప్ చేసి వాళ్ళతో వికృత చేష్టలు చేసేవాడిని మీరు దేవుడిని ఆరాధిస్తారా? ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలనే ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ముగించే ముందుగా చూడండి, సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే ఈ 3 బుక్కులు కేవలం 500 రూపాయలకే మీరు విత్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కులు మీకు దగ్గరగానే ఉంటే మతోన్మాదులు అసలు మీ దగ్గరికే రారు. ఈ యొక్క బుక్కులు కావాల్సిన వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్ని సంప్రదించండి. మరిన్ని విషయాల కొరకు ఈ వీడియోకి కమెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.